2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. సో మేడం, ఈ 751 ఎపిసోడ్‌లో చాలామంది కూడా నాకు ఇల్లు కావాలి, లేదంటే నాకు బంగారం కావాలి, నాకు కారు కావాలి, నేను ఇక్కడ ఉండొద్దు, నేను వేరే దేశానికి వెళ్ళిపోవాలని ఇలా ఎన్నో రకాల కోరికలైతే వాళ్ళ మనసులో ఉంటాయి. అలా కాకుండా అవన్నీ కూడా మన దగ్గరికే రావాలి అంటే మనం జీవించే విధానంలో ఎలాంటి మార్పులు మనం చేసుకోవాలి అంటారు? మనం ఇన్ని రోజులుగా ఈ వీడియోలు గానీ, లేకపోతే అందరూ అడుగుతున్న ప్రశ్నలు గానీ ఇదే. అంటే నేను అఫర్మేషన్ చేస్తున్నాను, నాకు కారు కోసం చేస్తున్నాను. స్పెషల్‌గా నాకొచ్చే కాల్స్‌లో కూడా నాకు నెక్లెస్ కావాలనుకుంటున్నానమ్మా, నాకు గాజులు కావాలనుకుంటున్నాను. ప్రతిదీ ఒక్కొక్కటిగా అడుగుతున్నారు. మొత్తం మీద అన్నీ అడిగినప్పటికి కూడా అందరికీ కావాల్సిందేంటి? ఉన్నతంగా జీవించడము, ధనవంతులుగా ఉండడము, గొప్పవాళ్ళుగా ఉండడము, మంచి స్థానంలో ఉండడం. మరి అలాంటప్పుడు ఈ ఒక్కొక్కదాన్ని కోరుకోవడం నిజమే. కానీ ఒక్కసారిగా వీటన్నింటితో కలిసినటువంటి లైఫ్‌ను గనక కోరుకున్నట్లయితే బావుంటుంది కదా! అంటే ఇవన్నీ కోరుకునేది దానికోసమే. అట్లాంటప్పుడు మనం ఇవన్నీ పొందినప్పుడు ఎక్కడుంటున్నాము? దాని గురించి ఒకసారి అంటే ఆలోచించడానికి కూడా మన ఆలోచనలు మనం ఏది చెప్తే మన సబ్‌కాన్షియస్, మన సుప్తచేతన అది స్వీకరిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కొంచెం డీప్‌గా కొంచెము ఎక్కువగా ఆలోచించి చూద్దాం. ఎలాగంటే ఇవన్నీ కోరుకున్న తర్వాత మీరు ఉండాలనుకున్నదేంటి చివరిగా? చివరిగాని కాదు, ఆ తర్వాత మరిన్ని ఉంటాయి. కానీ ఒక ఉన్నతమైన ఒక రిచ్ లైఫ్, మంచిగా బతకాలి, ధనవంతుల్లాగా ఉండాలి అనుకున్నప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయి? అంటే మీరే ఓనర్‌గా ఉంటారు. మీకు కార్లుంటాయి, మీకు డ్రైవర్లుంటారు, మీ ఇంట్లో పనివాళ్ళుంటారు. మీ చుట్టూ మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లుంటాయి. మీరు ఊహించుకున్న ఒక గొప్ప ఇల్లు ఉంటుంది. ఏది కావాలంటే అది చేయడానికి అన్నీ ఉంటాయి. అలాంటి ఒక జీవితాన్ని మనం మీకు కావాల్సినట్టు ఊహించుకోవాలి. అక్కడ ఉండాలంటే ఒక్క ముక్కలో చెప్పాలనంటే వీటన్నింటిని ఒక్కొక్కటిగా అనుకుంటున్నప్పుడు దాని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అలాంటి లైఫ్ మనకు కావాలన్నప్పుడు. అలాంటి లైఫ్ మనకు కావాలన్నప్పుడు మీరు మీ సబ్‌కాన్షియస్‌కి చెప్పాల్సింది, మీరు ఊహించాల్సింది, గొప్పగా ఉండాల్సింది ఏమంటే వాటి గురించి. అంటే ఇప్పటి నుండి మీ సబ్‌కాన్షియస్‌లో నేను ఇంత ఉన్నతంగా ఉన్నాను. మన పని వాళ్ళని పెట్టుకున్నాను, వంట వాళ్ళని పెట్టుకున్నాను. వాళ్ళకు నేను ఓనర్‌ని. వాళ్ళకు అంటే సాలరీస్ ఇచ్చి పోషించగలిగే స్థాయిలో నేనున్నాను అని మన సబ్‌కాన్షియస్‌ని నమ్మించి, అంటే ఏదైనా నమ్మకంతోనే ముఖ్యం కదా! మనం దాంతో చెప్పి ఆ రకంగా మన సబ్‌కాన్షియస్‌లో మనకు కావాల్సిన దాన్ని కోరుకున్నట్లయితే బావుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనం కోరుకుంటున్న లైఫ్ అదే. అందుకని ఇలా ఊహించడం కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ ఒక్కొక్కటికంటే అక్కడ మనం కోరుకుంటున్నది మనము ఉన్న ఉన్నత స్థాయిలో ఉండడము, మనం ఎక్కడైతే ఉండాలని అనుకుంటున్నామో అక్కడ ఉండడం కోసం. అదేవిధంగా లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం నేర్చుకున్నట్లయితే గనక మీరు ఆ స్థాయిలో ఇప్పుడు కాకున్నా నెమ్మదిగా ఆ అవకాశాలు అంటే ఆ దారులు ఓపెన్ అయితాయన్నమాట. మనం సబ్‌కాన్షియస్‌కు మనం ఏదైతే క్లియర్‌గా చెప్తూ ఉంటామో. అంటే మీకు కావాల్సినవి కోరుకోవడంతో పాటు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నది క్లారిటీ ఇవ్వడం మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి. ఆ క్లారిటీ ఇవ్వడం కోసం ఇప్పటి నుండే మీరు దాన్ని పొంది ఉన్నట్టు ఆ హ్యాపీలో దాంట్లో ఫీల్ అవుతూ ఉండాలి. అంటే కలలు కనాలి. అంటే గొప్ప గొప్ప కలలు కన్నప్పుడు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల్ని మనం అఫర్మేషన్‌గా పెట్టుకుంటాము. ఆ అఫర్మేషన్‌లు పెట్టుకున్నవి మనం మన సుప్త చేతనకి అప్పజెప్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఇలా మీరు చేసుకున్నట్లయితే మీరు కావాలనుకున్న లైఫ్ స్టైల్‌కి చేరుకోవచ్చు చాలా ఉన్నతంగా. దానికోసము నెమ్మదిగా చేస్తారా? మీరు ఎంత బాగా చెప్పగలుగుతారు? మీ మీ మైండ్‌ని మీరు ఎంత బాగా నచ్చజెప్పగలుగుతారు? దానికి సబ్‌కాన్షియస్‌లో మీరు దాన్ని చెప్పాల్సిన విధానం అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. నెమ్మదిగా చెప్పగలరా? దాన్ని ఒప్పించాలి ముందు. అంటే క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీతో పాటు నా లైఫ్ నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి మీరు దానికి సబ్‌కాన్షియస్ గట్టిగా చెప్పగలిగినట్లయితే ఆ లైఫ్‌ని మీరు పొందొచ్చు. మీరు అనుకున్న లైఫ్‌ని పొందొచ్చు. అంటే మొత్తం మీద మీరు చేరాలనుకుంటున్నది ఉన్నతమైన జీవితం. ఉన్నతమైన జీవితం అన్నప్పుడు గొప్పవాళ్ళుగా ఉండాలి, ధనవంతులుగా ఉండాలన్నప్పుడు ఆ లైఫ్ స్టైల్ ఎలా అయితే ఉంటుందో ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకుంటూ ఉండాలి. అంటే మీరు మీ ఊహల్లో మీరు చిత్రించిన చిత్రము అక్కడుండాలి.
అలాగే ఇప్పుడు కూడా మీరు మీ ప్రవర్తన ఈ క్షణం నుంచి ఒకవేళ నేను అక్కడ ఉంటే ఎలా ఉండాలి అనేది మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడం మొదలుపెట్టాలి. అంటే మీరు వేసుకుంటున్న డ్రెస్ అవ్వచ్చు, మీరు మీ స్టైల్ అవ్వచ్చు, మీరు ఏదైనా కొనుక్కోవాలనుకున్న వస్తువులు కావచ్చు, చిన్న చిన్న ఇంప్రూవ్ తోటి ఇప్పటికి ఏదైతే ఉందో దాన్ని కొంచెం రిచ్గా కొనడం మొదలుపెట్టాలి. ఆ హుందాతనాన్ని అనేది ఇప్పటి నుంచి అలవర్చుకోవాలి. దాని పరంగానైనా మన సబ్కాన్షియస్ ఓకే వీళ్ళు ఇలా కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఇది వీళ్ళకి ఇచ్చి తీరాలి అనే విధంగా మన ప్రవర్తనను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇప్పుడున్న క్షణం నుంచి మీరు ఉండడం అనేది మొదలు పెట్టేసేయండి. అంటే అనుకోవాలి ఇంకా పూర్తిగా ఆ లైఫ్లో నేను ఉంటున్నాను ఈ క్షణం నుంచి అని మీరు ఖచ్చితంగా చెప్పుకోగలిగినప్పుడు ఈ కోరికలు చుట్టూ ఉన్న వాటితో పాటు మీరు కోరుకున్న అంత ఉన్నతమైన లైఫ్లో ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా దానికి చేరుకోవచ్చు. ఈ కోరుకునే విధానంలో ఎక్కడైతే మనం ఉన్నతమైన జీవితంలో అలాంటి గొప్ప బంగళాలో అంత పని వాళ్ళతో డ్రైవర్లతో కార్లతో అంత ఉన్నతంగా ఉంటున్నప్పుడు అదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద కూడా మళ్ళీ మనకు అనిపిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మళ్ళీ మన బిజినెస్లు కూడా పెంచుకోవాలి, మన పెట్టుబడులు, మన ఫ్యాక్టరీలు, దానికి సంబంధించిన దాంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్సు వాటిని కూడా ఊహించాల్సి ఉంటుంది కదా. మరి దీంట్లో ఉన్నప్పుడు మీరు ఏ ఫ్యాక్టరీలు పెడుతున్నారు, ఏ బిజినెస్లు పెడుతున్నారు, అందులో ఎంతమంది జనాలు ఉంటున్నారు, దాన్ని కూడా గొప్పగానే ఊహించాల్సి ఉంటుంది. దాంట్లో కూడా ఇప్పటి నుండే మీరు ఉన్నట్టుగా అంతమంది వర్కర్స్ని మీరు హ్యాండిల్ చేస్తున్నట్టు, వాళ్ళకు ఏదైతే కావాలో వాటిని సమకూర్చి పెడుతున్నట్టు, మీకు కావాల్సిన అన్ని పొందుతున్నట్టు, వీటన్నింటితో పాటు వాటిని కూడా విజువలైజేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కదా మొత్తం అంతా పూర్తవుతుంది. ఈ రకంగా మనం ఒక బిజినెస్ పెట్టాము, దాని ద్వారా ఇంకా ఇతరులకు పని ఇచ్చాము, దాని ద్వారా వాళ్ళకు డబ్బులు ఇచ్చాము, ఇంతటి విషయాలని, ఇంతటి డబ్బుని, ఇంతటి ఉన్నతమైన లైఫ్ని నాకు ఇచ్చినందుకు, ఈరోజు నేను ఇంత ఉన్నతంగా గొప్పవాడిలాగా ధనవంతునిలా జీవిస్తున్నందుకు అనంత విశ్వానికి కృతజ్ఞతలు అని ఈ రకంగా మన అఫర్మేషన్లు, మనం కోరుకున్న కళల్ని మన ఊహా చిత్రాల్లో, మన విజువలైజేషన్లో అక్కడ ఉంచినట్లయితే తొందరగా అక్కడికి మనం చేరుకుంటాం, మనం అనుకున్నది సాధిస్తాం. ఇలా ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది మ్యామ్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కున్నట్లయితే మన టీం వాళ్ళందరూ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.